అధ్యక్ష ఏదైనా మాట్లాడేసరికి కొద్దో గొప్ప ఈ పై కంపార్ట్మెంట్ లో కొద్దో గొప్ప సెన్స్ ఉండాలి అధ్యక్ష. కారణం ఏంటంటే ఎన్యూమరేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు డిసెంబర్ 15th దాకా ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. డిసెంబర్ 15th నాటికి మీరు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసేస్తే డిసెంబర్ 31వ తారీఖున ఏ సీజన్ కి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అదే సీజన్ లో ఇచ్చే గొప్ప చారిత్రాత్మక డెసిషన్ మన ప్రభుత్వం తీసుకుంది అని గర్వంగా కూడా చెబుతూ, దాంట్లో భాగంగానే ఈ రోజు నీకు నిన్న మీకు వర్షాలు అధ్యక్ష, ఒక నెల తిరక్క మునిపై ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రైతుల చేతుల్లో పెట్టే కార్యక్రమం జరగబోతా ఉంది అని అంటే డిసెంబర్ 15వ తారీఖున ఎన్యూమరేషన్ పూర్తవుతుంది. డిసెంబర్ 31వ తారీఖున డబ్బులు వాళ్ళ చేతుల్లోనే పెట్టబోతున్నాము అని చెప్పి అంత క్లియర్ గా చెప్తా ఉంటే ఇంకా పై కంపార్ట్మెంట్ లో ఇంకా ఖాళీ స్థలం విడిచిపెడితే ఎలా అధ్యక్ష? అధ్యక్ష ఇంకా విప్లవాత్మక మార్పులు కూడా ఇంకా చెప్పాం. అసలు మొట్టమొదటిసారిగా అధ్యక్ష రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడం అనేది మామూలుగా ఒక పెద్ద గొప్ప కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బహుశా అటువంటి అన్ని కూడా ఆలోచనలు కూడా ఎప్పుడు తట్టిండవు. అటువంటి చేయడమే కాకుండా అధ్యక్ష మొట్టమొదటిసారిగా అధ్యక్ష రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా నాట్ ఓన్లీ రంగు మారిన ధాన్యం అధ్యక్ష, బట్ మొలకలు వచ్చిన ధాన్యమును కూడా వదిలిపెట్టకుండా రైతులకు సహాయం చేయండి అని చెప్పి వాటిని కూడా గ్రేడెడ్ పద్ధతిలో కొనుగోలు చేసేదానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ఈసారి డెసిషన్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇంత దూరం ఆలోచన చేసి రైతులకు రవ్వంతైనా కూడా కష్టం జరగకుండా రైతులను తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా ఉంటే ఆ అనౌన్స్మెంట్లు కూడా ఆయన గొప్పగా మా మంత్రి గారు కూడా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నా కూడా ఆయన పైన కంపార్ట్మెంట్ లో ఎప్పుడు బుర్ర ఉండదు.